విశాఖ ఉక్కు యాజమాన్యం ఉద్యోగుల సహనాన్ని పరీక్షిస్తోంది. గత 5 నెలలుగా పూర్తి జీతాలు ఇవ్వకుండా ఏడిపిస్తోంది. సెప్టెంబర్లో 50% జీతాలు మాత్రం ఇచ్చిన యాజమాన్యం అక్టోబర్, నవంబర్ నెలల్లో కేవలం 65% చొప్పున మాత్రం యాజమాన్యం చెల్లించింది. అయితే డిసెంబర్, జనవరి నెలల్లో పండగలు వచ్చినా ఉక్కు యాజమాన్యం ఉద్యోగులకు జీతాలివ్వలేదు. అయితే మంగళవారం మాత్రం 30% చెల్లించింది. ఒక పక్క మంచి ఉత్పత్తిని సాధిస్తూనే మరోపక్క ఉద్యోగుల్ని పస్తు పెడుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ఈ నెల 30న విశాఖ వస్తున్నారు. ఇప్పటికే స్టీల్ సెక్రటరీ వచ్చి కూర్చున్నారు. కేంద్రం ఇటీవల ప్రకటించిన 11,400 కోట్ల రూపాయల్లో ఒక్క పైసా కూడా జీతాల కోసం ఇవ్వడానికి లేదని ఆదేశాలున్నాయి. మరి ఇంత ప్యాకేజీ ఎవరి కోసం ఇస్తున్నట్టు? టాటా, జిందాల్కి చెల్లించాల్సిన 1800 కోట్ల రూపాయల బాకీ చెల్లించడం కోసమా? లేదా బ్యాంకులకు 7,800 కోట్ల రూపాయలు చెల్లించడం కోసమా? ఉద్యోగుల స్వచ్ఛంద పదవీ విరమణ కోసం 500 కోట్ల రూపాయలు చెల్లించడం కోసమా? ఉద్యోగుల్ని, కాంట్రాక్టు కార్మికుల్ని బయటకు పంపి ఈ ప్లాంట్ను ఎలా నడపాలని ప్రభుత్వం అనుకుంటోంది? ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.